నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 187. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అవి మాటలు బాబు ఏడుపులు 6 చెవుల గుండా మెదడులోని నాళ్ళలోకి చేరి ఒక్కసారిగా వేగంగా శ్వాస తీసుకుంటూ స్పృహలోకి వచ్చింది ఆరు. తనని చూసి అభికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయింది. అప్పుడిదాకా ఆరు పక్కన కూర్చొని అభి మాటలను కళ్ళ నీళ్లతో వింటున్న నర్స్ ఆరు స్పృహలోకి రాగానే, డాక్టర్, పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని అరుస్తూ బయటికి పరిగెత్తగా బయట ఉన్న వాళ్ళంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆరు అని వణుకుతున్న అతని చేయిని ఆమె చెంపపై వేసి అవి కళ్ళనీళ్ళతో చూస్తుంటే, ఏవండి, మీకేం కాలేదు కదా అని అతని మొహాన్ని చేతులతో తడిమి ఏడుస్తున్న బాబుని చూసిన ఆరు హృదయం విలవిలలాడిపోయింది. కన్నయ్య అని బాబుని తీసుకుని, సారీ నాన్న అని ఏడుస్తూ బాబు మొహం నిండా ముద్దులు కురిపించి ఒంట్లో సత్తువ లేకపోయినా వాడి ఆకలి తీర్చడానికి ఆరు ఆరాటపడుతుంటే ఆమె భుజం చుట్టూ చేయి వేసి మెల్లిగా లేపి తనకి ఆనించుకుని జాగ్రత్తగా పట్టుకున్నాడు అభి. తల్లి వెచ్చని స్పర్శకి ఏడుపు కొంచెం తగ్గించిన బాబు ఆరు పాలు పట్టగానే ఏడుపు ఆపేశాడు. అప్పటికే తీవ్రమైన ఆకలితో ఉండడంతో ఎక్కిలతోనే ఆవుగా పాలు తాగుతున్న బాబు తడారిపోయిన తన గొంతులోకి పాలు వెళ్ళగానే ఊపిరి అందినట్లుగా ఉంది. బాబు ఏమైపోతాడో అని అల్లాడిపోయిన అభికి ఇప్పుడు కాస్త ఊపిరి ఆడుతున్నట్టుగా ఉండగా వాళ్ళిద్దరినీ పొదివి పట్టుకుని కన్నీరు మున్నీరయ్యాడు. వాళ్ళిద్దరిలో ఎవరికేమైనా అతని ప్రాణం తట్టుకోలేదు. అసలు ఆ ఊహని అతని నిలువున కోసేస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసిన డాక్టర్ ఆరు ఒడిలో బాబుని చూసి పాలు పడుతుందని అర్థమై డోర్ దగ్గరగా వేసి బయట వెయిట్ చేస్తున్నాడు. ఏమండి, మీకేం ప్రమాదం లేదు కదా అంటూ పాలు తాగుతున్న బాబు నుదుటిన చేయి పెట్టి, బాబుకి ఫీవర్ తగ్గిందా అని అడిగింది కళ్ళు మూస్తూ తెరుస్తూ గాబరాగా. నేను బాగానే ఉన్నానారు. బాబుకి ఫీవర్ కొంచెం తగ్గింది, సిరప్స్ వేశాం. నువ్వు బాగుంటేనే మేమిద్దరం బాగుంటాం. వాడైతే డబ్బా పాలు చుక్క కూడా ముట్టుకోలేదు. నువ్వు లేకుండా మేము బ్రతకలేమారు. నేను ఈ పరిస్థితుల్లో చూడ్డానికే నాకు నరకంగా ఉంది అని అవి ఎమోషనల్ అవుతుంటే ఆరు అతని చేయి పట్టుకుని, ఏమండి, మిమ్మల్ని బాబును వదిలి నేనెక్కడికి వెళ్తానండి? మీరిద్దరూ నా పంచ ప్రాణాలు. ఆ యముడితో ఫైట్ చేసైనా సరే నేను ఖచ్చితంగా బ్రతుకుతాను. మీరిలా ఏడుస్తుంటే నేను చూడలేనండి అంది కళ్ళనీళ్ళతో ఉద్వేగంగా. జ్వరం వల్ల ఏడవడం వల్ల అలసి సొలసిన బాబు బుజ్జిపొట్ట నిండి ఆకలి తీరడంతో మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. తల్లిగా తన బాధ్యతను నిర్వర్తించి బాబు నుదుటిన ముద్దు పెట్టుకుని అవి చేతులకి ఇచ్చింది ఆరు. మీరు బాబు జాగ్రత్త, నా గురించి బెంగ పెట్టుకోకండి, నాకేం కాదు అని మగతగా కళ్ళు మూస్తూ తెరుస్తూ అంటుంటే లోపలికొచ్చిన డాక్టర్, అమ్మ ఆరాధ్య అని ఆమె చెంపలపై తడుతూ ఇంజెక్షన్ చేశాడు. డాక్టర్, నా ఆరుకి ఏం కాదు కదా వణుకుతున్న గొంతుతో భయంగా అడిగాడు అభి. డాక్టర్ ఆరు పల్స్ చెక్ చేస్తూ, తను ఉన్న కండిషన్కి ఇప్పట్లో స్పృహలోకి రాదు అనుకున్నాం, కానీ మీ ప్రేమే తనని స్పృహలోకి వచ్చేలా చేసింది. పల్స్ నార్మల్కి వచ్చింది. ఇప్పుడు ట్రీట్మెంట్కి తన బాడీ రెస్పాండ్ అవుతుంది. వెంటనే సర్జరీ స్టార్ట్ చేస్తాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని ధైర్యంగా ఉండండి అన్నాడు ఆమె భుజంపై తడుతూ. ఓకే డాక్టర్ అని భారమైన హృదయంతో కళ్ళు మూసుకున్న ఆరుని చూస్తూ అభి బయటికి రాగానే అందరూ తనని చుట్టుముట్టారు. అభి భుజం మీద హాయిగా నిద్రపోతున్న బాబుని చూసి అందరి గుండెల్లో భారం తగ్గి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. అభి, ఆరాధ్యలా ఉంది, నీతో మాట్లాడిందా బాబుని తీసుకుంటూ ఆందోళనగా అడిగింది వైదేహి. తలకి తగిలిన గాయం వల్ల తలంతా తిరుగుతూ కళ్ళు మూతలు పడుతుంటే, హామా అంటూనే పడబోతున్న అభిని పట్టుకున్నారు నిఖిల్, మహి అమాంతం అతని లేపి భుజాల మీద వేసుకుని డాక్టర్ వార్డుకి పరిగెత్తగా వెంటనే తనని ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్స్. ఐసీయూ ముందు టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్న నిఖిల్ ఎదురుగా ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తున్న ఆదిని చూసి ఫాస్ట్గా అతనికి ఎదురుగా వెళ్ళాడు. రేయ్, ఆరు ఎలా ఉంది? తనకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అంటూ కళ్ళ నీళ్లతో ఆవేదనగా అంటూ ఐసీయూ వైపు వెళ్ళబోతుంటే తనని పట్టుకుని వెనక్కి లాగాడు నిఖిల్. రేయ్, ఆరాధ్య బానే ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. నిఖిల్ మాటలకు, లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను తనని చూడాలి అని ఆది అతని నుండి గింజుకుంటుంటే గట్టిగా పట్టుకున్నాడు నిఖిల్. రే ఆది, తనకి ట్రీట్మెంట్ జరుగుతుందిరా, ఇప్పుడు చూడ్డానికి కుదరదు అన్నాడు బాధగా. ఆది నిఖిల్ భుజాలు పట్టుకుని కుదుపుతూ, ఆరుకి ఏం కాదు కదా, రే చెప్పరా అని ఏడుస్తుంటే, ఏం కాదురా, షీ విల్ బి ఫైన్ అన్నాడు నిఖిల్ కళ్ళ నీళ్లతో. ఆది గుండె మెలిపెట్టినంత బాధతో ఊపిరి ఆడడం కూడా కష్టమవుతుంటే నిఖిల్ను గట్టిగా హత్తుకుని కన్నీరు మున్నీరయ్యాడు. ఆరు పరిస్థితికి
తనకి ఎంతో బాధగా ఉంది. ఇక ఆదికి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న నిఖిల్ అతని వెన్ను నిమురుతూ ఓదారుస్తున్నాడు. ఎంతకీ ఏడుపు ఆపని ఆది భుజాలు పట్టుకుని దూరం జరిపాడు నిఖిల్. ఆది ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, తనకేం కాదు అంటూ కళ్ళనీళ్ళు తుడిచాడు. చిన్న సూది గుచ్చుకుంటేనే ఎంతో పెయిన్ ఉంటుంది, అలాంటిది కత్తి పొట్టులోకి దిగితే ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుంది. ఊహించుకోవడానికే నాకే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆరు ఎలా భరించగలదురా అని హృదయ విదారకంగా ఏడుస్తున్నా ఆదిని ఓదార్చడం తన వల్ల కాలేదు నిఖిల్కి. అతని తలంతా మొద్దుబారినట్టుగా అయిపోయి తల తిరుగుతూ తూలి పడబోయిన ఆదిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టాడు నిఖిల్. ఆది కామ్ డౌన్, నువ్వెక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఆరాధ్యకి ఏం కాదు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్. అభి బానే ఉన్నాడా? బాబుకి ఏం కాలేదు కదా అని అడిగాడు ఆది ఆవేదనగా చూస్తూ. బాబుకి ఏం కాలేదు, అభికి తలకి పెద్ద గాయమైంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు ఏం జరిగిందిరా? ఎవడు అటాక్ చేశాడు తన పైన? ఎక్స్ మేయర్ ఇంకా భూపతి నాయుడు అని ఇంతకుముందు అభికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళే చేశారు. వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టడమే ఇంత దారుణానికి పాల్పడ్డారు. అభి వాళ్ళని అస్సలు వదిలిపెట్టాడు అన్నాడు ఆవేశంగా. ఉదయ్, వర్ష, విశ్వ వాళ్ళు టెన్షన్గా పరిగెత్తుకుంటూ దగ్గరికొచ్చారు. దగ్గరకొచ్చిన ఉదయ్ చుట్టూ చేయి వేసి ఆది ఏడుస్తుంటే కళ్ళనీళ్లతో అతన్ని ఓదారుస్తున్నాడు ఉదయ్. ఆరు, అభిల పరిస్థితి తెలిసి వర్షకు కళ్ళలో నీళ్లు ఆగట్లేదు. కళ్ళనీళ్లతో ఆందోళనగా చూస్తున్న విశ్వ పక్కన చైర్లో కూలబడి మౌనంగా రోధిస్తుంది. అటు ఆరు, ఇటు అభి ఇద్దరూ క్షేమంగా ఉండాలని మనసులోనే దేవులను మొక్కుకుంటూ డాక్టర్స్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీనాక్షి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అక్షయ్ భుజంపై నిస్సత్తువగా తలవాల్చింది. కాసేపటికి అభికి ట్రీట్ చేసిన డాక్టర్ బయటికి రాగా అందరూ అతని దగ్గరికి పరిగెత్తి ఏం చెప్తాడా అని టెన్షన్గా చూస్తుంటే, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇంకో గంటలో స్పృహలోకి వస్తాడు అని మహేంద్ర భుజంపై తట్టి వెళ్ళగా అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రాజేంద్ర ఫోన్ మోగడంతో తీసి చూసి, అన్నయ్య, అమ్మ ఫోన్ చేస్తుంది, ఇంటికి వచ్చుంటుంది అన్నాడు మహేంద్ర వైపు చూస్తూ. అమ్మకి ఇప్పుడేం చెప్పకు, అస్సలు తట్టుకోలేదు, నార్మల్గా మాట్లాడు, ముందు వచ్చిందో లేదో కనుక్కో అని మహేంద్ర చెప్పడంతో సరే అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రాజేంద్ర. హలో అమ్మ, ఎక్కడున్నావు? చిన్నోడా, ఇప్పుడే వచ్చా ఇంటికి. శ్రీనివాస్ వదిలిపెట్టి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు మీరంతా? అది అమ్మ, అందరం కలిసి బయటకు వచ్చామమ్మా. లక్ష్మి వంట చేసి ఉంటుంది, నువ్వు తినేసి పడుకో, మేము వచ్చేస్తాం. అలాగా, సరేలే అని జానకి ఫోన్ పెట్టేయగా లక్ష్మికి ఫోన్ చేసి హాస్పిటల్ విషయం జానకికి తెలియనివ్వద్దు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజేంద్ర. దాదాపు గంట తర్వాత స్పృహలోకి వచ్చాడు అభి. అభి ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని అతని పక్కనే కూర్చున్న వైదేహి అతను కళ్ళు తెరవడం చూసి, నాన్న అభి అని అతన్ని పట్టుకుని ఎమోషనలై నుదుటిన ముద్దు పెట్టుకుంది. మామ్, ఆరుకి ఎలా ఉంది అని కంగారుగా లేచి కూర్చున్న అభి తలంతా విపరీతమైన నొప్పిగా అనిపిస్తుంటే 2 చేతులతో తల పట్టుకున్నాడు. సర్జరీ చేస్తున్నారు నాన్న, ఆరాధ్యకి ఏమి కాదు అంది వైదేహి అతన్ని పట్టుకుని. ఇంతలో లోపలికొచ్చారు మహేంద్ర, మహి. అభి, ఆరాధ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది, నీకు రెస్ట్ అవసరం అని మహేంద్ర అతన్ని పడుకోబెట్టబోతుంటే, లేదు డాడ్, నేను ఆరు దగ్గరికి వెళ్తాను అని బెడ్ దిగబోతుంటే తనని పట్టుకుని సపోర్ట్ ఇచ్చాడు మహి. తలకి చేయికి కట్టుతూ మహి సపోర్ట్తో వస్తున్న అభిని చూసి వర్ష ప్రాణం చివుక్కుమంది. ఎప్పుడూ యాక్టివ్గా నవ్వుతూ ఉండే అభిని అలాంటి పరిస్థితుల్లో చూడడం తన వల్ల కావట్లేదు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని కంట్రోల్ చేసుకుని బేలగా అభి వైపు చూస్తుంది. నిఖిల్, ఆది, ఉదయ్, విశ్వ అందరూ అతన్ని చుట్టేసి ఎమోషనల్ అయి ధైర్యం చెప్పి యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. అంతకుముందు ఆదిని చూసి కోపంతో రగిలిపోయే వైదేహికి ఇప్పుడు ఆది ఆరు కోసం ఏడుస్తూ కనిపించినా చూసి చూడనట్టుగానే ఉండిపోయింది. అభిని చూసి ఫ్యామిలీ అంతా ఎదురుగా వచ్చారు. నిత్య చేతుల్లో నుదుటిన తడిగుడ్డతో ప్రశాంతంగా నిద్రపోతున్న బాబు చెంప మీద చేయి వేసి చూశాడు అభి. ఫీవర్ ఆల్మోస్ట్ తగ్గిపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుని ఆపరేషన్ థియేటర్ వైపు నడిచాడు. రాత్రి 9 అయింది. తిండి నిద్ర ఏమీ లేకుండా ఆరు గురించి ఏం వినాల్సి వస్తుందా అని భయాందోళనలతో చూస్తున్నారు అందరూ. నిద్రలేచిన బాబుని భుజం మీద వేసుకుని మళ్ళీ బాబు ఆకలికి ఎక్కడ ఏడుస్తాడేమో అని టెన్షన్ పడుతూ జోకొడుతూ ఉంది వైదేహి. చైర్లో తల పట్టుకుని కూర్చున్న అభి ఆరు జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు మెదులుతుంటే అతని గుండెల్లో గుణపాల గుచ్చుతున్నట్టుగా ఉంది. నువ్వంటే నాకు ప్రాణం అభి అన్న ఆమె మాటలు అతని చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే, నీ ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడి ప్రాణంగా ప్రేమించడం అంటే ఏంటో ప్రాక్టికల్గా నిరూపించేవారు. ఎందుకు ఇలా చేశావు? పచ్చి బాలింతవు, ఎలా తట్టుకోగలవు
అని శ్వాస భారంగా తీసుకుంటూ డోర్ వైపే చూస్తున్నాడు. తలనొప్పితో ఉదయ్ భుజంపై నీరసంగా తలవాల్చిన ఆది గుండె మీద చేయి వేసుకుని టెన్షన్గా చూస్తున్నాడు. కాసేపటికి ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటికి రాగా అతన్ని చుట్టుముట్టి, ఆరాధ్యకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్ అని అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అభి ఏం వినాల్సి వస్తుందో అన్న గుండె దడతో చేతులు జోడించి గట్టిగా కళ్ళు మూసుకొని చైర్లోనే కూర్చున్నాడు. టెన్షన్తో అతని కాళ్ళు చేతులు విపరీతంగా వణికిపోతుంటే ఊపిరి ఎగబీలుస్తూ ఉన్న అభిని చూస్తూ దగ్గరికొచ్చిన డాక్టర్ అతని భుజం మీద చేయి వేసి, డోంట్ వరీ అభిమన్యు గారు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనగానే టక్కున కళ్ళు తెరిచిన అభి లేచి డాక్టర్ చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని ఎమోషనల్గా నవ్వుతూ అతని చేతులను ఊపేశాడు. అభి సంతోషాన్ని చిన్న నవ్వుతూ చూస్తూ, మార్నింగ్ వరకల్లా స్పృహలోకి వస్తుంది అని అభి భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ మాటలు విని అందరి ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. అప్పటిదాకా పడిన టెన్షన్ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకొచ్చాయి. ఆరుకి ప్రమాదం లేదని విన్న తర్వాత గాని ఆది గుండె మామూలుగా కొట్టుకోలేదు. చేతులు జోడించి పైనున్న దేవుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని ఉదయ్ను గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికైనా నార్మల్ అవ్వరా అని అతని వీపుపై తట్టాడు ఉదయ్. అందరూ సంతోషంగా అభిని చుట్టేయగా బాబుని తీసుకుని గుండెకు హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టుకున్న అభి థ్యాంక్ గాడ్ అని పైకి చూసి భారంగా ఊపిరి బయటికి వదిలాడు. మమ్మీ మన కోసం క్షేమంగా తిరిగి వచ్చేస్తుంది అని హ్యాపీగా నవ్వుతూ అంటుంటే ఆ పసివాడికి మాటలు అర్థం కాకపోయినా అభి నవ్వును చూసి నవ్వులు చిందించాడు. బాబుని నిత్యకిచ్చేసి తనని చిరునవ్వుతూ చూస్తున్న మహిని గట్టిగా హత్తుకున్నాడు అభి. థ్యాంక్ యూ సో మచ్ అని ఉద్వేగంగా అంటుంటే మెన్షన్ నాట్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. తన ప్రేమ నిన్ను కాపాడుకుంటే నీ ప్రేమ తనని బ్రతికించింది అన్నాడు మహి ఆర్ద్రంగా. తనని వదిలి అక్షయ్కి ఆత్మీయంగా హగ్గిచ్చి ఆరు దగ్గరికి పరిగెత్తాడు అభి. కట్లతో ఉన్న ఆరుని కళ్ళనీళ్లతో సంతోషంగా చూస్తూ నుదుటిన ముద్దు పెట్టుకుని ఆమె చేయి పట్టుకుని పక్కనే కూర్చొని ఆమెని చూస్తున్నాడు. అక్షయ్ ప్రసాద్లతో పాటు మీనాక్షి లోపలికి రాగా ఆరుని వదిలి పక్కకి నిల్చున్నాడు అభి. ఆరు నా బంగారు తల్లి అని ఆమె మొహాన్ని ముద్దుల్లో ముంచెత్తి, ఇంత భయపడ్డాను తెలుసా, ఆ దేవుడున్నాడు అని ఆమెను పట్టుకొని మీనాక్షి ఎమోషనల్ అవుతుంటే ఆరుని చూసుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకున్న అక్షయ్ ప్రసాద్ మీనాక్షిని ఓదార్చి బయటకు తీసుకువెళ్ళగా మహేంద్రతో పాటు లోపలికొచ్చింది వైదేహి. మెల్లిగా తన దగ్గరికి అడుగులు వేసి కట్లు కట్టిన ఆరు పొట్టను కళ్ళనీళ్లతో చూస్తూ ఆమె చెంప మీద చేయి వేసి నిమిరి, మా ఇంటి మహాలక్ష్మి నువ్వు, త్వరగా కూలుకొని ఎప్పుడిలా నవ్వుతూ ఇంట్లో గలగలా తిరగాలి అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని బయటికి వెళ్ళగా అభి మహేంద్ర హ్యాపీగా నవ్వుతూ మొహాలు చూసుకున్నారు. అందరూ ఒకరి తర్వాత మరొకరు వెళ్ళి ఆరుని చూసిరాగా ఆరుని చూడాలని ఆరాటంగా ఉన్న అందరూ ఉన్నారని సంశయిస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆది దగ్గరికి వచ్చిన ఉదయ్ వెళ్ళు అని చెప్పడంతో గట్టిగా ఊపిరి తీసుకుని లోపలికి వెళ్ళాడు. గాయాలకు కట్లతో బెడ్పై నిస్సత్తువగా పడి ఉన్న ఆమెను చూసి దుఃఖం పొంగుకొచ్చింది అతనికి. కళ్ళ నుండి ప్రవహిస్తున్న కన్నీటిని తుడుచుకుని ఆరుని కళ్ళ నిండా చూసుకొని తనని నార్మల్గా చూస్తున్న అభిని బాధగా చూస్తూ టేక్ కేరా అని హత్తుకుని వదిలి ఆది బయటికి వెళ్ళగా హాయిగా శ్వాస తీసుకుని వదిలి ఆరు చేయి పట్టుకుని పక్కన కూర్చున్నాడు అభి. ఆది బయటికి వచ్చేసరికి ఎదురుగా వస్తూ కనిపించింది కృతి. ఆది ఉదయ్ వైపు చూడగా తను ఫోన్ చేస్తే నేనే చెప్పాను అన్నాడు ఉదయ్. ఆది మౌనంగా చూస్తుంటే అతన్ని బాధగా చూస్తూ ఉదయ్ దగ్గరకు వచ్చిన కృతి ఆరాధ్యకి అభిభావకి ఎలా ఉందన్నయ్య ఇప్పుడు అని అడిగింది. అభి ఆరాధ్యకి ఇద్దరికీ ఎలాంటి ప్రమాదం లేదు. ఆరాధ్య మార్నింగ్ వరకు స్పృహలోకి వస్తుందట, లోపలికి వెళ్ళు అన్నాడు చిన్నగా తలాడించి. లోపలికి వెళ్ళిన కృతి బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న ఆరుని తలకి చేతికి కట్లతో ఉన్న అభిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. వాళ్ళని చూస్తూ దగ్గరికి అడుగులు వేయగా తల తిప్పి చూశాడు అభి. కన్నీరు తప్ప నోట మాట రావట్లేదు కృతికి. అభి ఆమెను దగ్గర తీసుకుని వీఆర్ ఆల్ రైట్ అన్నాడు. ఆ దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. మంచి వాళ్ళకి ఇప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడు. మీరిద్దరూ మళ్ళీ ఎప్పటిలా సంతోషంగా ఉండాలి అంది. చిన్నగా స్మైల్ ఇచ్చాడు అభి. డాక్టర్ లోపలికి రాగా టేక్ కేర్ బావా అని చెప్పి ఆరు వైపు చూస్తూ కళ్ళనీళ్ళు తుడుచుకొని బయటకొచ్చిన కృతి బయట ఉన్న అందరి వైపు ఒకసారి చూసి ఆదితో పాటు బయటకు కదిలింది. కారు దగ్గరికి వెళ్ళగానే కృతి ఏడుస్తూ ఆదిని గట్టిగా హత్తుకుంది. చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. సారీ, తనకలా జరిగిందని తెలియగానే ఆ బాధలో వచ్చేశాను. కృతి అతన్ని వదిలి కళ్ళ నీళ్లతో చూస్తూ
నాకు చెప్తే నేను మీతో వచ్చేదాన్ని కదా. మీ ఫోన్ లేదు. ఉదయ్ అన్నయ్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. నిఖిల్ అన్నయ్యకి అభిభావక్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమైందో ఎక్కడికి వెళ్ళారో తెలియక ఎంత భయపడ్డాను తెలుసా అని ఏడుస్తూ అతని గుండెల మీద కొడుతూ ఉంటే ఆది బాధగా చూస్తూ సారీ కోతి అని కొడుతున్న ఆమె చేతులు పట్టుకుని ఆమెను హత్తుకున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆది కృతుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? వైదేహిలో పూర్తిగా మార్పొస్తుందా? మహిని కొడుకుగా యాక్సెప్ట్ చేస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.